వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వం నుండి నిధుల సాధనకై సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్రను మహాధర్నా జయప్రదం చేయాలి. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పిలుపు. అన్ని రంగాల కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశం. నల్గొండలో భక్తి శ్రద్ధలతో ఘనంగా ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీ మరియు అన్నదాన కార్యక్రమం. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో డీసీసీ అధ్యక్ష నియామకంపై సమావేశం. భారతరత్న సెయింట్ మదర్ తెరిసా స్ఫూర్తితో బేతస్తా ఆధారమా ద్వారా ఏరియా హాస్పిటల్లో పేషెంట్స్కు బ్రెడ్స్ పండ్లు పంపిణీ. ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి వెల్లడి. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల సాధన కోసం సిపిఐఎం పాదయాత్రను జయప్రదం చేయండి. సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం పిలుపు. చౌటుపల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ సెమినార్ జనరల్ బాడీ సమావేశం. మద్దెలమ్మ దేవాలయంలో నూతన వినాయక శివలింగ ప్రతిష్టాపన. మిర్యాలగూడ చేనేత సహకార సంఘం ఎన్నికలు. మిర్యాలగూడలో ర్యాలీ. రఘునాథపురంలో ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ప్రాజెక్టుల పూర్తికై మూసి మురికి నీళ్లకు ప్రత్యామ్నాయంగా గోదావరి జలాల సాధనకై ఊరు వాడ కదులుదామని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పిలుపునిచ్చారు. ప్రభుత్వం నుండి నిధుల సాధనకై సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 29, 30, 31 తేదీలలో నిర్వహిస్తున్న పాదయాత్రను 31న మహాధర్నాలో వేలాదిగా పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ప్రాజెక్టుల పూర్తికై మూసి మురికి నీళ్లకు ప్రత్యామ్నాయంగా గోదావరి జలాల సాధనకై ఊరు వాడై కదులుదామని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పిలుపునిచ్చారు. ప్రభుత్వం నుండి నిధుల సాధనకై సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 29, 30, 31 తేదీలలో నిర్వహిస్తున్న పాదయాత్రను 31న మహాధర్నాలో వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు. బుధవారం పోచంపల్లి పట్టణ కమిటీ సమావేశం నిర్వహించిన అనంతరం భువనగిరి చౌరస్తా వద్ద మరియు పిలాయపల్లి గ్రామాలలో పాదయాత్ర పోస్టర్ను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ జిల్లాలో సాగు తాగునీటి కోసం ఎంతో కీలకమైన బస్వాపూర్, గంధమల్ల, చెర్లగూడెం లాంటి బహుళార్థక సాధక ప్రాజెక్టుల నిధుల కొరత వల్ల ఏళ్ల తరబడి పనులు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. ఇప్పటికే మూసి మురికి నీళ్ల వల్ల మండల ప్రజలు అనేక అనారోగ్యాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మురికి నీళ్లకు బదులుగా గోదావరి జలాలను అందించాలని డిమాండ్ చేశారు. గోదావరి జలాల సాధనకై ప్రాజెక్టుల కాలువల పూర్తి కోసం పాదయాత్రలో మహాధర్నాలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శులు కోట రామచంద్రారెడ్డి, పట్టణ కార్యదర్శి దుబ్బాక జగన్, సీనియర్ నాయకులు గూడూరు అంజిరెడ్డి, మండల కార్యదర్శి సభ్యులు మంచాల మధు, గూడూరు బుచ్చిరెడ్డి, మండల కమిటీ సభ్యులు పత్తి భిక్షపతి, పట్టణ కమిటీ సభ్యులు వడ్డేపల్లి యాదగిరి, బుగ్గ లక్ష్మయ్య, గూడూరు రామరెడ్డి, బేతి కమలమ్మ, పొన్నమోని కృష్ణ, నాయకులు అలీ, మల్లారెడ్డి, చామరగుండ్ల నారాయణ, రైతులు పెరుమండ్ల దానయ్య, బాలయ్య, ఈశ్వరయ్య, నరసింహ, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. భువనగిరి జిల్లా పోచంపల్లి పట్టణంలో సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 29, 30, 31 3 రోజుల పాటు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని భువనగిరి పట్టణం నుంచి హైదరాబాదు ఇంద్ర పార్కు వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని, కాల్వలను పూర్తి చేయాలని, నిర్వాసితులను ఆదుకోవాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. 31 తారీఖు నాడు మహాధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా రైతులు, వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు పెద్ద ఎత్తున పాల్గొనాలని సిపిఎం పార్టీగా కోరుతూ ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు గడుస్తూ ఉంది. కానీ ఈ జిల్లాలో ప్రభుత్వాలు నిర్మాణం చేసిన కొన్ని పూర్తి స్థాయి నిర్మాణం జరగలేదు, కొన్ని ప్రారంభం కాలేదు. 20-30 సంవత్సరాల నుంచి ఉన్న కాలువలు కూడా పూర్తి స్థాయి నిర్మాణం జరగలేదు. బస్వాపురం రిజర్వాయరు 90% పూర్తయింది. 10% నిధుల లేమితోటి నిర్వాసితులకు ఇవ్వవలసిన డబ్బులు ఇవ్వకపోవడం వల్ల పూర్తి స్థాయి నిర్మాణం జరగలేదు. గంధమల్ల కొన్ని నిధులు వచ్చినాయి తప్ప
పనులు ఇంకా కూడా ప్రారంభం కాని పరిస్థితి ఉన్నది. అదేవిధంగా మునుగోడు ప్రాంతానికి ఉపయోగపడే శివన్నగూడెం ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు, నిర్వాసితుల డబ్బులు రాలేదు. అదేవిధంగా రాచకొండ ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం ఒక ప్రకటన కూడా చేయలేదు. ఈ జిల్లాలో చాలా కీలకంగా ఉపయోగపడుతున్న పునాదిగాని కాలువ, పిలాయిపల్లి కాలువ, ధర్మారెడ్డిపల్లి కాలువ ఇంకా పెండింగ్లో ఉన్న పరిస్థితి ఉంది. మూసి జలాలతో పోచంపల్లి ప్రాంతం, ఒలిగొండ ప్రాంతం, రామన్నపేట ప్రాంతం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మూసి జలాలకు ప్రధానంగా ప్రత్యామ్నాయంగా గోదావరి నది జలాలు అందించవలసిన షామీర్పేట చెరువు కొండపోచమ్మ ద్వారా నీళ్లు తెచ్చి షామీర్పేట చెరువు నింపి గట్కేసారి ఎదురుబాద నుంచి ఈ ప్రాంతానికి గోదావరి జలాలు కూడా అందించాలనే డిమాండ్ల సాధన కోసం పాదయాత్ర చేస్తూ ఉన్నాం. 29 నాడు భువనగిరిలో ప్రారంభ సభ జరిగి 29, 30, 31 కాలినడకన హైదరాబాద్ పోతూ ఉన్నాం. 31న ఇందిరా పార్క్ దగ్గర ధర్నా జరుగుతూ ఉంది. అందుకనే ప్రజలు చాలా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పేరున సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భవన నిర్మాణంలో అన్ని రంగాల కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు ఆ సంఘం ప్రతినిధులు ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్ నగరంలోని చింతల్మెట్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో జేఏసీ రాష్ట్ర నాయకులు లక్ష్మణ్జీ, హైదరాబాద్ అధ్యక్షుడు రవికుమార్, శ్రీరాములు, కాంక్రీట్ మిల్లర్ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వాకిటి నాగరాజు తదితరులు వివరాలను వెల్లడించారు. భవన నిర్మాణంలో అన్ని రంగాల కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు ఆ సంఘం ప్రతినిధులు ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్ నగరంలోని చింతల్మెట్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో జేఏసీ రాష్ట్ర నాయకులు లక్ష్మణ్, హైదరాబాద్ అధ్యక్షుడు రవికుమార్, శ్రీరాములు, కాంక్రీట్ మిల్లర్ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వకిటి నాగరాజు తదితరులు వివరాలను వెల్లడించారు. అసంఘటిత రంగ కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అన్ని కార్మిక సంఘాలతో కలిపి ఈ జేఏసీని ఏర్పాటు చేసినట్లు నాయకులు తెలిపారు. సెప్టెంబర్ 2న జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలోనే కార్మిక సమస్యలపై పోరాడేందుకు ఒక అడాక్ కమిటీని కూడా ఎన్నుకున్నట్లు వారు స్పష్టం చేశారు. అసంఘటిత కార్మికుల హక్కుల సాధనకు ఈ జేఏసీ నిరంతరం పనిచేస్తుందని వారు పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మక రౌండ్ టేబుల్ సమావేశానికి కార్మిక లోకంతో పాటు ఆయా కార్మిక సంఘాలకు చెందిన ముఖ్య నేతలు, పెద్దలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంక్రీట్ మిల్లర్ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి గోపాల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పరశురాం, జైన్ సెక్రటరీ భరత్ కుమార్, రాష్ట్ర నాయకులు శ్రీరాములు, గ్రేటర్ నాయకులు గణేష్, కురుమయ్య, జేఏసీ నాయకులు మహేష్తో పాటు పలువురు కార్మికుల సంఘాల ముఖ్య నేతలు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, కార్మికులారా ఏకం కండి, కార్మికులారా ఏకం కండి, కార్మికులారా ఏకం కండి. జేఏసీ నాయకత్వం, జేఏసీ నాయకత్వం. మేస్త్రిని మన ప్రతి ఒక్క కార్మికుని ముందుకు తీసుకెళ్లన్న ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ సమావేశం చేయడం జరిగింది. ప్రతి ఒక్క కార్మికుని కలుపుకొని ప్రతి రంగాల సెంటరింగ్ కానీ, మళ్ళీ మిల్లర్ కానీ, మళ్ళీ అదేవిధంగా ఎలక్ట్రీషియన్ కానీ, బండలు కానీ అందరినీ కలుపుకొని ఒక జేఏసీగా ఏడుపడాలి. ప్రభుత్వాన్ని మనము డిమాండ్ చేయాలి. మన సమస్యలు ఎప్పుడన్నా ఏదైనా వచ్చినప్పుడు కానీ మనం అందరం కలిసి పార్టీలకు అతీతంగా మనము ముందుకెళ్ళాలి. కార్మికులకు చాలా విషయాలలో అన్యాయం జరుగుతుంది కాబట్టి దాని విషయంలో మనము ముందుకెళ్ళాలి. ఒక జేఏసీగా ఏర్పడదామని అన్ని సంఘాలను, అన్ని కార్మికులను పిలవడం జరిగింది. మరి అదేవిధంగా 2వ తారీఖు నాడు మరి అందరినీ పిలిచి మళ్ళీ బండలను కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, సెంటరింగ్ వాళ్ళని కానీ, ఇంకా మిగతా 44 రంగాలు ఏవైతే ఉన్నాయో కార్మికులకు ఆ రంగాలందరినీ పిలిపించి మన 2వ తారీఖు వచ్చే నెల 2వ తారీఖు నాడు ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఉంటుంది. కాబట్టి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి మరి మీడియా మిత్రంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై కార్మిక. తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘాల అన్ని సంఘాల నుంచి జేఏసీగా ఏర్పాటు చేసుకొని మరి గ్రేటర్ హైదరాబాద్లో ఈరోజు చిన్న సమావేశం
మరి ఈ చిన్న సమావేశం అనేది రేపు లక్షల జనంతో, ఒక కోటి జనాభాతో మనమంతా ముందుకు పోతామని చెప్పి ఆశిస్తున్నా. మరి అట్లాగే భవన నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి వాళ్లకు మరి మొన్న మున్సిపల్ వాళ్ళు కానీ ఇక్కడ ఆ బిల్డింగ్, చిన్న బిల్డింగ్ కూలిపోయి 2 కార్మికులు చనిపోవడం, మరి వాళ్ళ కుటుంబాలు ఎంత బాధాకరం అది. మరి ప్రభుత్వాలు, నేనేమంటున్నా అంటే కాంక్రీట్ మిల్లర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, నా పేరు వాకిటి నాగరాజు. ఈరోజు ఇక్కడ భవన నిర్మాణ కార్మిక సంఘానికి సంబంధించిన ఆదిరాల రవికుమార్ అనే అన్నగారు ఇక్కడ వెలిసి జేఎస్గా అందరూ భవన నిర్మాణ కార్మిక సంఘానికి సంబంధించిన కార్మికులంతా ఏకం కావాలని చెప్పేసి పిలవడం జరిగింది. కాబట్టి ఆయన పిలుపు మేరకు ఇక్కడ వచ్చి అందరం జేఎస్గా ఏర్పడడం వలన మనకి ఏమైనా సమస్యలు ఉన్నా భవన నిర్మాణ కార్మిక సంఘంలో అవన్నీ పరిష్కరించుకోవచ్చు. భవన నిర్మాణ కార్మిక సంఘానికి సంబంధించి 44 కార్మిక సంఘాలుగా ఈ జేఏసీలో కాంక్రీట్ మిల్లర్ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నా పేరు బి గోపాల్. అసంఘటిత కార్మికులకు ఉన్న సమస్యలు, చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలపైన ఈరోజు మన ఇక్కడ చింతల్మెట్లోని జేఏసీ కార్యాలయంలో చర్చించడం జరిగింది. వాటన్నిటినీ చర్చించి వాటి విషయాలపై, అంటే వాటిని సాధించడానికి గవర్నమెంట్ నుంచి మాకు రావాల్సిన హక్కులు కానీ, లేకపోతే ఏవైతే మా ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా సాధించుకోవడానికి ఇక్కడ జేఏసీ నూతన కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జేఏసీ తరఫున మొట్టమొదటిసారిగా మన ఈద్ మిలాద్ ఉన్ నబీ సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలో మిలాద్ జూలిస్ కమిటీ అధ్యక్షులు సల్మాన్ ఖాద్రీ ఆధ్వర్యంలో మిలాద్ జూలిస్ను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నల్గొండ డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈద్ మిలాద్ ఉన్ నబీ సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలో మిలాద్ జూలూస్ కమిటీ అధ్యక్షులు సల్మాన్ ఖాద్రీ ఆధ్వర్యంలో మిలాద్ జూలూస్ను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నల్గొండ డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. దర్గా మెట్ల వద్ద ప్రారంభమైన ర్యాలీ గడియారం సెంటర్, ఆర్పీ రోడ్, 1 టౌన్ పోలీస్ స్టేషన్, ఓల్డ్ సిటీ చౌరస్తా, గంజ్ బజార్ మీదుగా భక్తి శ్రద్ధలతో సాగి తిరిగి దర్గా మెట్ల వద్ద ముగిసింది. ఈ సందర్భంగా హైదరాబాద్ నుండి వచ్చిన ప్రముఖ నాత్ గాయకులు వీధుల గుండా పాదయాత్ర చేస్తూ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రేమను చాటుతూ నాత్ పాటలు ఆలపించారు. వారి గానంతో పురవీధులు మార్మోగగా భక్తులు స్వీట్లు పంచుకుంటూ ఆనందోత్సవాలతో మిలాద్ వేడుకలను జరుపుకున్నారు. అనంతరం దర్గా మెట్ల వద్ద దాదాపు 300 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా పట్టణంలోని ప్రధాన వీధిలో మిలాద్ సందడితో కలకలలాడాయి. ప్రవక్త సందేశమైన ప్రేమ, శాంతి, సోదరాభావం ప్రజల్లో ప్రతిధ్వనించేలా కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమంలో మిలాద్ జూలూస్ కమిటీ ప్రెసిడెంట్ సల్మాన్ ఖాద్రీ, వైస్ ప్రెసిడెంట్ ఆబేద్, అడ్వైజర్ ఎండి కలీం ఖాన్, మిలాద్ కమిటీ ప్రెసిడెంట్ మసీఉద్దీన్, సెక్రటరీ అబీద్, సిపిఎం పార్టీ సీనియర్ లీడర్ హషం, సలీం, పీస్ కమిటీ సభ్యులు, ఎంఐఎం సీనియర్ నాయకులు కాజా గౌస్ మొయిద్దీన్, విద్యార్థి సంఘం నాయకులు కట్టెల శివ, బీఆర్ఎస్ నాయకులు జమాల్ ఖాద్రీ, సిపిఎం నాయకులు దండంపల్లి సత్తయ్య, కమిటీ సభ్యులు సుపియత్ ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన డీసీసీ అధ్యక్షుడి నియామక ప్రక్రియలో భాగంగా చేవెళ్ల నియోజకవర్గంలో బుధవారం జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్ష నియామక కోఆర్డినేటర్గా సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన డీసీసీ అధ్యక్షుడి నియామక ప్రక్రియలో భాగంగా చేవెళ్ల నియోజకవర్గంలో బుధవారం జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్ష నియామక కోఆర్డినేటర్గా సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్ణాటక ఎమ్మెల్సీ ఏఐసిసి సెక్రటరీ సివి మోహన్ అబ్జర్వర్గా పాల్గొన్నారు. మరియు టీపీసీసీ అబ్జర్వర్లుగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ స్టేట్ మేనేజింగ్ కమిటీ సభ్యులు ఈవి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కంటెస్టెడ్ అభ్యర్థులు, ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్ నాయకులు, జిల్లా, మండల, డివిజన్ స్థాయి నాయకులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశమై డీసీసీ నూతన అధ్యక్షుడి నియామకంపై వారి అభిప్రాయాలను సేకరించారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వడం, ప్రజల్లో పార్టీని మరింత శక్తివంతంగా ముందుకు తీసుకెళ్లే సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎంపిక చేయడం వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. డీసీసీ నూతన అధ్యక్షుడి నియామక ప్రక్రియలో భాగంగా చేవెళ్ల నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని పార్టీ అధిష్టానానికి నివేదిక అందించనున్నట్లు తెలిపారు. అధిగమించి మరి ఫ్యూచర్లో మళ్ళీ కాంగ్రెస్ మంచిగా అన్ని అట్లనే సర్పంచ్లో 80% వచ్చిందో అట్లే రాబోయే కాలంలో 100% రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాహుల్ గాంధీ గారిని మనం భవిష్యత్తులో ప్రధానమంత్రిగా చూడాలంటే మనం ఒక్కరం కూడా సైనికుల్లాగా కష్టపడి పనిచేసి ఆయనను ప్రధానిగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. జై కాంగ్రెస్. తీసుకెళ్ళాలి, సోషల్ మీడియాని ఎక్కువ వాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు యూత్ అందరూ కూడా సోషల్ మీడియా యాక్టివ్గా ఉంటున్నారు, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఎక్కువ ఫాలో అవుతున్నారు. సో మనం కూడా అవి ఫాలో అయ్యి మన ప్రచారాన్ని మన వాళ్ళకి తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చాలా బలంగా ఉంటుంది. మరి అలాగే పదవుల విషయంలో కూడా ఇప్పుడు భీమభరత్ గారు చెప్పారు. ఖచ్చితంగా మన పీసీసీ నుంచి కూడా మన ఆదేశాలు వచ్చే స్పష్టంగా ఓల్డ్ కాంగ్రెస్ వాళ్ళకి 65% నియామకాల్లో ప్రాధాన్యత ఉంటుంది కనుక ముందుగా పీసీసీ మన మీనాక్షి నటరాజన్ గారికి అట్లానే మనీష్ కుమార్ గౌడ్ గారికి కూడా మన ఆవేదన ముందే తెలుసుకొని వారు ప్రకటించిన ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూర్యాపేట నందు భారతరత్న సెయింట్ మదర్ తెరిసా స్ఫూర్తితో బేతస్త ఆధారము చైర్మన్ దుర్గం కరుణశ్రీ రోగులకు బ్రెడ్ ప్యాకెట్స్ మరియు అరటి పండ్లను పేషెంట్లకు వార్డులో తిరిగి పంచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనాథలకు, వ్యాధిగ్రస్తులకు అమ్మైన మదర్ తెరిసా జన్మదినం రోజే ప్రతి సంవత్సరం చేయడం నాకు ఆనందంగా ఉందని, ఆమె స్ఫూర్తితో ఎన్నో మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో తలపెడుతున్నామని ప్రధాన కార్యదర్శి మీసాల సైదులు అన్నారు. ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూర్యాపేట నందు భారతరత్న సెయింట్ మదర్ తెరిసా స్ఫూర్తితో బేతస్త ఆధారము చైర్మన్ దుర్గం కరుణశ్రీ రోగులకు బ్రెడ్ ప్యాకెట్స్ మరియు అరటి పండ్లను పేషెంట్లకు వార్డులో తిరిగి పంచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనాథలకు, వ్యాధిగ్రస్తులకు అమ్మైన మదర్ తెరిసా జన్మదినం రోజే ప్రతి సంవత్సరం చేయడం నాకు చాలా ఆనందంగా ఉందని, ఆమె స్ఫూర్తితో ఎన్నో మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో తలపెట్టనున్నామని ప్రధాన కార్యదర్శి మీసాల సైదులు అన్నారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ మదర్ తెరిసా సోషల్ ఆర్గనైజేషన్ రాష్ట్ర కో చైర్మన్ బిషప్ దుర్గం ప్రభాకర్ మాట్లాడుతూ మదర్ తెరిసా అగ్నిస్ గోక్ష బోజాక్షుగా జన్మించిన అల్బేనియా దేశానికి చెందిన రోమన్ క్యాథలిక్ సన్యాసిని, భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ ఆఫ్ చారిటీని భారతదేశంలో కలకత్తాలో 1950లో స్థాపించి 45 సంవత్సరాల పాటు మిషనరీస్ ఆఫ్ చారిటీని భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని ఇతర దేశాలలో పేదలకు, రోగగ్రస్తులకు, అనాథలకు, మరణశయ్యపై ఉన్నవారికి
పరిచర్యలు చేసిందని, 1970 నాటికి మానవతావాదిగా, పేద ప్రజల నిస్సహాయుల అనుకూలరాలిగా అంతర్జాతీయ కీర్తి పొందిందని, తన మానవ సేవకు గాను 1962లో పద్మశ్రీ పురస్కారము, 1979లో నోబెల్ శాంతి పురస్కారాన్ని, 1980లో భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారత రత్నను పొందిందని, ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఎన్నో అవార్డ్స్ పొందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ ఐ కామేశ్వర్, భైరు వెంకన్నగౌడ్, చార్లెస్ చారిటబుల్ ఫౌండేషన్ చైర్మన్ జాటోత్ డేవిడ్ రాజు, జాతీయ అవార్డు గ్రహీత దయానంద్, వల్లపట్ల దుర్గం, ఆంజీ, బచ్చలపూరి విక్రమ్, సుధాకర్, పేతురు, అబ్రహాము తదితరులు పాల్గొన్నారు. దగ్గరికి ప్రాకరణ దగ్గరికి ఇంకెవరు వచ్చారు ఇట్రండి. ప్రాకరణ ఇట్లే ఉండండి. అమ్మాయి ఇటు తిరగవా? మదర్ తెరిసా 116వ జయంతి సందర్భంగా ఆమె చేసిన సేవలకు గుర్తుగాను, ఆమె యుగోస్లేవియా దేశంలో పుట్టుబూట, ఆమె ఈ దేశానికి వచ్చేసి కలకత్తాలో మొట్టమొదటిగా ఆమె ఆశ్రమం నెలకొల్పి దగ్గర 650 ప్రపంచవ్యాప్తంగా నెలకొల్పి 118 దేశాల్లో ఆమె సేవలు పొందుతాయి. అభాగ్యులను, దిక్కులేని వారిని, కుష్టి వ్యాధిగ్రస్తులను, రోగులను ఆమె ఎంతగానో ప్రేమించి ఆమె మాధవ సేవగా ఆమె చేసినటువంటి సేవ గుర్తింపుగాను ఈరోజు సైట్ మదర్ తెరిసా భారతరత్న, నోబెల్ గ్రహీత, సైట్ ఎందుకన్నటువంటి ఆ మార్పుమూర్తి యొక్క జ్ఞాపకాన్ని స్మరిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం నెలకొల్పడం జరిగింది. కాబట్టి దీనందరూ కూడా సద్వినియోగం చేసుకొని త్వరలో సూర్యాపేట పట్టణంలో మదర్ తెరిసా విగ్రహం హాస్పిటల్ ఏర్పాటు కావాలని చేస్తున్నాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇండ్లు లేని ప్రతి నిరుపేదకు పక్కా ఇండ్లు కట్టించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి దశల వారీగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి తెలిపారు. బుధవారం ఆత్మకూరు ఎస్ మండలంలోని కోటి నాయక్ తండా గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు ముస్కు రామచంద్రారెడ్డితో కలిసి గ్రామ ఉప సర్పంచ్ బానోతు సుశీల, పూల్ సింగ్, బోడా గీత, జగ్గు ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండ్లు లేని ప్రతి నిరుపేదకు పక్కా ఇండ్లు కట్టించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి దశల వారీగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి తెలిపారు. బుధవారం ఆత్మకూరు ఎస్ మండలంలోని కోటి నాయక్ తండా గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు ముస్కు రామచంద్రారెడ్డితో కలిసి గ్రామ ఉప సర్పంచ్ బానోతు సుశీల, పూల్ సింగ్, బోడా గీత, జగ్గు ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పేదల సొంత ఇంటి కలను నిజం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఎన్నో సంవత్సరాలుగా సొంత ఇల్లు లేక అద్దె ఇళ్లలో ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా గౌరవప్రదమైన జీవనం అందుతోందన్నారు. ఇల్లు అనేది ప్రతి కుటుంబానికి ఒక భద్రత, ఒక ఆత్మ గౌరవం. ఆ గౌరవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి అందించేందుకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి దశల వారీగా ఇల్లు అందజేస్తూ సొంత ఇంటి కలను నిజం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వమని స్పష్టం చేశారు.
అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, మహిళల ఆర్థిక సాధికారత కోసం మహాలక్ష్మి పథకం, రైతులకు రైతు భరోసా, ఉచిత విద్యుత్, గృహ వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత కరెంట్, 500కే గ్యాస్ సిలిండర్, యువతకు ఉపాధి అవకాశాలు వంటి పథకాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తాయని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ప్రతి హామీని అమలు చేస్తున్నామని, పేదల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని సర్వోత్తం రెడ్డి అన్నారు. అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు మరింత వేగంగా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట మండల పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి, చివెంల మండల పార్టీ అధ్యక్షుడు ధారావతి వీరన్న నాయక్, శ్రీ దండుమైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కాంగ్రెస్ నాయకులు రాజేష్ నాయక్, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు కాసాని పాపయ్య గౌడ్, సర్పంచులు బిచ్చు నాయక్, కృష్ణా నాయక్, సైదులు, ఎనుబాముల సర్పంచ్ సైదులు, వగ్గు జానకమ్మ, వెంకన్న, మండల కాంగ్రెస్ నాయకులు జమండ్ల సత్యనారాయణ రెడ్డి, నోముల వెంకన్న, శంకర్, సతీష్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ నాయకులు మల్సూర్ నాయక్, శేఖర్, బిక్కు, లక్ష్మణ్జీ, మున్సిపల్ కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, చిలుముల సునీల్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ జెడ్పీటీసీ చింతమల్ల రమేష్, జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగెల్లి అరుణ్, నాగేందర్ నాయుడు, చెంచల్ల నిఖిల్, నాగు నాయక్, పడిదల రవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 29 నుండి 31 వరకు నిర్వహించనున్న పాదయాత్రను జయప్రదం చేయాలని సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం ప్రజలకు పిలుపునిచ్చారు. పెద్దకందూరు గ్రామంలో సిపిఐఎం ఆధ్వర్యంలో నిర్వహించనున్న పాదయాత్రకు సంబంధించిన గోడపత్రికను స్థానిక నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 29 నుండి 31 వరకు నిర్వహించనున్న పాదయాత్రను జయప్రదం చేయాలని సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం ప్రజలకు పిలుపునిచ్చారు. పెద్దకందుకూరు గ్రామంలో సిపిఐఎం ఆధ్వర్యంలో నిర్వహించనున్న పాదయాత్రకు సంబంధించిన గోడపత్రికను స్థానిక నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కల్లూరి మల్లేశం మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాలో పెండింగ్లో ఉన్న బసవాపురం, గంధమల్ల ప్రాజెక్టులను బునాదిగాని కాల్వ, పిల్లాయిపల్లి కాల్వ, ధర్మారెడ్డి కాల్వలను పూర్తి చేయడం కోసం
పెండింగ్లో ఉన్న బడ్జెట్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనేక ప్రాంతాలు సాగునీటి వసతులు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వాలు హామీలకే పరిమితం చేస్తున్నాయని విమర్శించారు. ఆలేరు నియోజకవర్గంలోని గ్రామాలకు సాగునీరు అందించేందుకు అవసరమైన ప్రాజెక్టులు, కాలువలు, చెరువులు అభివృద్ధి పనులను తక్షణమే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఆగస్టు 29న భువనగిరి అంబేద్కర్ విగ్రహం నుండి ప్రారంభమవుతుందని, ఈ ప్రారంభానికి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య, మాజీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు హాజరుగానున్నారని, ఆగస్టు 31న ఇందిరా పార్క్ ముందు జరిగే ధర్నాకు ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, మాజీ ఎమ్మెల్యే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి హాజరవుతున్నారని, ఆగస్టు 29 నుండి 31 వరకు జరిగే పాదయాత్రలో రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కల్లూరి మల్లేశం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎం మండల కమిటీ సభ్యులు, మాజీ సర్పంచ్ భీమగాని రాములు, శాఖ కార్యదర్శి కాలనీ స్వామి, నాయకులు నగేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 29న జరిగే పాదయాత్రని జయప్రదం చేయండి. నెల 29, 30, 31న జరుగుతున్న పాదయాత్రని విడుదల చేయాలి. పెండింగ్ ప్రాజెక్టుల కోసం నిధులని విడుదల చేయాలి. ఈ నెల 29న భువనగిరిలో సిపిఎం ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు నిధులు తక్షణమే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహం నుంచి పాదయాత్ర బయలుదేరి ఇందిరా పార్క్ వరకు 31వ తారీఖు నాడు ఇందిరా పార్క్లో ధర్నా కూడా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ మన జిల్లాలో రైతాంగం మొత్తం కూడా జిల్లా ప్రజానీకమంతా వ్యవసాయ ఆధారితంగా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు మెజారిటీగా. మరి ప్రజలకు కావాల్సిన సాగునీరు అందే పరిస్థితి లేదు. మన జిల్లాలో బసవాపురం ప్రాజెక్టు ఇంకా పూర్తిగాని పరిస్థితి ఉన్నది. అదేవిధంగా గంధమల్లకు సంబంధించిన ప్రాజెక్టు అసలు మొదలే పెట్టలేదు, అది అక్కడే ఉన్న పరిస్థితి ఉన్నది. మూసి ఆధారితంగా ఉన్న బునాదిగాని కాలువ, అదేవిధంగా ధర్మారెడ్డిపల్లి కాలువ, తిలాయిపల్లి కాలువలు కూడా పూర్తి కాలేదు. ఈ పూర్తి స్థాయిలో ఈ కాలువలు కనుక పూర్తయితే 1,65,000 ఎకరాలు మన జిల్లాలో సాగు కావడానికి అవకాశం ఉన్నది. మరి ఇంత పెద్ద అవకాశం ఉన్న దానికి తక్కువ బడ్జెట్లో, తక్కువ నిధుల్లో కావడానికి మొత్తం కలిపితే కూడా 1,500 కోట్ల కనుక పరిస్థితి. మరి 1,65,000 ఎకరాలు సాగుకు అవకాశం ఉన్నప్పుడు తక్కువ బడ్జెట్తో ప్రభుత్వం దీన్ని పూర్తి చేయడంలో ఇంకా నిర్లక్ష్యం కొనసాగిస్తున్నది. తక్షణమే నిధులు కేటాయించి విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన 29 తారీఖు నాడు భువనగిరిలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర పాదయాత్ర ప్రారంభమవుతుంది. దీనికి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వీరయ్య గారు, మాజీ ఎమ్మెల్సీ, మాజీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు గారు ఈ పాదయాత్రను ప్రారంభిస్తారు. అదేవిధంగా ఇందిరా పార్క్ దగ్గర 31వ తారీఖు నాడు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి గారు అక్కడ జరుగుతున్న ధర్నా అదేవిధంగా సభలో పాల్గొనబోతా ఉన్నారు. మొత్తం మన యాదాద్రి భువనగిరి జిల్లా రైతాంగానికి ఉపయోగపడుతున్నటువంటి ఈ పాదయాత్రలో రాజకీయాలకు అతీతంగా ప్రజలు భాగస్వామ్యం కావాలని చెప్పి మేము సిపిఎంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు జరగబోయే పోరాటంలో కూడా ప్రజలు చేయూతనివ్వాలని చెప్పి ఈ పాదయాత్రను జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జయప్రదం చేయండి. నెల 29, 30, 31 జరిగే పాదయాత్రని జయప్రదం చేయండి. సాగునీటి సమస్యపై సిపిఎం ఆధ్వర్యంలో జరుగుతున్న పాదయాత్రని జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మున్సిపల్ పరిధిలో లియాసి చౌటుపల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఎడ్యుకేషనల్ సెమినార్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి ఎస్బి శ్రీనివాసాచారి హాజరై మాట్లాడుతూ లియాపీ పోరాటాల ఫలితంగా పాలసీదారుల ప్రీమియంపై జీఎస్టీ, వినయం ఏజెంట్ల గ్రాడ్యుటీని 3 లక్షల నుండి 5 లక్షల వరకు పెంపు సాధించామని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మున్సిపల్ పరిధిలో లియాపీ చౌటుపల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ సెమినార్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి ఎస్బి శ్రీనివాసాచారి హాజరై మాట్లాడుతూ లియాపీ పోరాటాల ఫలితంగా పాలసీదారుల ప్రమేయంపై
బీఎస్టీ వినియం ఏజెంట్లు గ్రాడ్యుటీని 3 లక్షల నుండి 5 లక్షల వరకు పెంపు సాధించామని తెలిపారు. ఏజెంట్ కమిషన్పై ఈఆర్డీ వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే దేశవ్యాప్తంగా ఏజెంట్లను ఏకం చేసి పోరాటం చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో జోనల్ నాయకులు గుడి వెంకటయ్య, కొండ నరసింహ, సికింద్రాబాద్ డివిజన్ నాయకులు రామస్వామి, గోవిందారెడ్డి, భాస్కర్, వజ్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చౌటుపల్ బ్రాంచ్ నూతన అధ్యక్ష కార్యదర్శులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా బొడిగే లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి జల్లా మల్లేశం, కోశాధికారిగా సత్యపాల్ రెడ్డి మరియు ఉపాధ్యక్షుడిగా రాజారాం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గోషిక స్వామి దేవాలయ శాశ్వత వ్యవస్థాపక అధ్యక్షులు చౌటుపల్ మున్సిపాలిటీలోని మణికంఠ నగర్లో శ్రీ మధ్యలమ్మ అమ్మవారి దేవాలయంలో 10వ వార్షిక బోనాల మహోత్సవం సందర్భంగా గణపతి పూజ, అఖండ దీపారాధన, ధ్వజారోహణం, వరసిద్ధి వినాయక, నందీశ్వర సహిత శివలింగం మరియు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించడం జరిగింది. గోషిక స్వామి దేవాలయ శాశ్వత వ్యవస్థాపక అధ్యక్షులు చౌటుపల్ మున్సిపాలిటీలోని మణికంఠ నగర్లో శ్రీ మద్దెలమ్మ అమ్మవారి దేవాలయంలో 10వ వార్షిక బోనాల మహోత్సవం సందర్భంగా గణపతి పూజ, అఖండ దీపారాధన, ధ్వజారోహణం, వరసిద్ధి వినాయక, నందీశ్వర సహిత శివలింగ మరియు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించడం జరిగింది. శివ నక్షత్రయుక్త తులా లగ్నమున యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, పూర్ణాహుతి, ఆశీర్వచనము మొదలగు కార్యక్రమాలు, తదనంతరం తీర్థప్రసాద వితరణ జరిగింది. 27న శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవస్థానం నుండి అమ్మవారికి మహిళా భక్తులచే బోనాలతో బొడ్రాయి చుట్టూ తిరిగి మద్దెలమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించే కార్యక్రమం ఉంటుందని, అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరపబడునని వివరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధ్యక్షులు గుర్రం నరసింహ, కార్యదర్శి గోషిక అంజయ్య, చేనేత సహకార సంఘం అధ్యక్షులు బడుగు మోహన్ బాబు, మార్కండేయ స్వామి దేవాలయ అధ్యక్షులు బడుగు ప్రకాష్, ఉపాధ్యక్షులు వనం రాజు, చిక్క నరహరి, సహాయ కార్యదర్శి కందగడ్ల ఆనంద్, సుంకి రవికుమార్, గోషిక కరుణాకర్, పిల్లలమరి యాదగిరి, గోషిక భాస్కర్, కర్నాటి శ్రీనివాసులు, కడవేరు శంకరయ్య, రుద్ర యాదగిరి, కోడి వనిత, వనం జయశ్రీ, గడ్డం పద్మశ్రీ, గోషిక సత్యనారాయణ, గోషిక రవి, గోషిక వెంకటేశం పాల్గొన్నారు.
మిర్యాలగూడ చేనేత సహకార సంఘం ఎన్నికలు స్థానిక కార్యాలయంలో పూర్తి పోలీస్ బందోబస్తు నడుమ ప్రశాంతంగా ముగిశాయి. 9 మంది కార్యవర్గ సభ్యుల స్థానాల కోసం నామినేషన్ల ఘట్టం నుండి పోలింగ్ వరకు 2 ప్యానెల్ మధ్య హోరాహోరీగా ప్రచారం సాగింది. 7 పురుషులు 2 మహిళా కార్యవర్గ సభ్యులు ఎన్నికలు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు పగడ్బందీగా ఏర్పాట్లతో పోలింగ్ నిర్వహించారు. మిర్యాలగూడ చేనేత సహకార సంఘం ఎన్నికలు స్థానిక కార్యాలయంలో పూర్తి పోలీస్ బందోబస్తు నడుమ ప్రశాంతంగా ముగిశాయి. 9 మంది కార్యవర్గ సభ్యుల స్థానాల కోసం నామినేషన్ల ఘట్టం నుండి పోలింగ్ వరకు 2 ప్యానెల్ మధ్య హోరాహోరీగా ప్రచారం సాగింది. 7 పురుషులు 2 మహిళా కార్యవర్గ సభ్యులు ఎన్నికలు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు పగడ్బందీ ఏర్పాట్లతో పోలింగ్ నిర్వహించారు. మొత్తం 491 మంది ఓటర్లకు గాను 425 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు చేపట్టి విజయం సాధించిన ప్రతినిధులను ఎన్నికల అధికారి ప్రకటించారు. గెలుపొందిన వారిలో గడ్డం రమణయ్య, రాపోలు కృష్ణమూర్తి, రాపోలు వెంకటేశ్వర్లు, రావిరాల నాగేందర్, మురళీధర్, సత్యం, శ్రీనివాస్, పులిపాటి రామేశ్వరి, గుంటి చంద్రకళ ఉన్నారు. విజేతలకు పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సన్మానించి పట్టణంలో విజయ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ చిలుకూరి బాలకృష్ణ, డైరెక్టర్ గుంటి గోపి, కృష్ణప్రసాద్, పాండు తదితరులు పాల్గొన్నారు. చేనేత కార్మికుల ఐక్యత, చేనేత కార్మికుల ఐక్యత, చేనేత కార్మికుల ఐక్యత. అన్న గుడికి పోరామా? చేనేత సహకార సంఘం గట్టిగా వెనక్కి బాండి రోడ్ మీద వస్తున్నామా? అందరూ వర్గం నిలబడి లేడీస్ ఇద్దరు ముందుకు రండి. హలో బ్రదరు జరగనా ఎనికి పెద్దగా జరగాలి, రౌండ్గా జరగాలి బాబాయ్. ఒకసారి చూడండి. అందరి సహకారంతో ఈ రెండో విజయం సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మన ముఖ్యంగా మన చైర్మన్ గారు మా సహకారాలు అందించి మమ్మల్ని ముందుకు నడిపించి మమ్మల్ని గెలిపించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ చేనేత సహకార సంఘం మాజీ అధ్యక్షులైన శ్రీ గుంటి సత్యనారాయణ గారు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ కొడుకు గుంటి గోపి గారు వాళ్ళ కుటుంబ చేనేత సహకారాలు అందించి మమ్మల్ని అందరినీ గెలిపించినందుకు చేనేత సంఘం సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సభ్యులందరికీ గెలిపించినందుకు హృదయపూర్వకంగా వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.
9 మంది అందరూ ముందుకు రండి, గుడి దాకా పోదాం. రౌండ్ షేప్ లో నిలబడి దాదాపుగా మెజార్టీ అవతల వారికి డిపాజిట్ లేకుండా ఘన విజయం సాధించిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 15 సంవత్సరాల క్రితం అన్యక్రాంతమైన చేనేత సహకార సంఘాన్ని మనం కాపాడుకుంటూ చేనేత చేనేత సహకార సంఘ సభ్యులందరూ కూడా ఏకతాటిపై నిలబడి మిర్యాలగూడ చేనేత సహకార సంఘ ఎన్నికల్లో మా ప్యానెల్ అఖండ విజయం సాధించినందుకు కృషి చేసిన చేనేత సభ్యులకు మరియు మాకు పూర్తిగా అండదండల నుంచి ముందు నడిపించిన చిలుకూరి బాలకృష్ణ గారికి మరియు ప్రతి కార్మికుడికి ప్రతి సభ్యుడికి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్కారం. 14 సంవత్సరాల అజ్ఞాతవాస కాలపరిమితం మాదిరిగా 14 సంవత్సరాల తర్వాత చేనేత సహకార సంఘానికి ఎన్నికలు జరగడం జరిగింది. ఈ ఎన్నికల్లో దాదాపుగా 14 మండలాలకు విస్తరించిన చేనేత సంఘానికి 500 మంది ఓటర్లతో ఈరోజు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంతో దాదాపుగా 90% పైగా పోలింగ్ జరిగి ఈ బాలు ఆధ్వర్యంలో ఎలక్షన్స్ అన్ని మంచిగా జరిగినాయి. బంపర్ మెజార్టీ మీద 9 మందిని బాడీ గెలిపించడం జరిగింది. అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం కోరిన కోరికలు తీర్చే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం బుధవారం త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం సందర్భంగా ఆలయంలో ప్రభాత వేళ శ్రీ స్వామివారి మూలమూర్తికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు ఆలయ అర్చకులు శ్రీమాన్ చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు వేద మంత్రోచ్చరణలతో ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం కోరిన కోరికలు తీర్చే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం బుధవారం త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ స్వామివారి జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం సందర్భంగా ఆలయంలో ప్రభాత వేళ శ్రీ స్వామివారి మూలమూర్తికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు ఆలయ అర్చకులు శ్రీమాన్ చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు వేద మంత్రోచ్చరణలతో ఘనంగా నిర్వహించారు. అనంతరం నూతన వస్త్రాలతో పూలమాలలతో దివ్య మనోహరంగా శోభాయమానంగా అలంకరించి శ్రీ స్వామివారికి అమ్మవార్లకు సహస్రనామార్చన అష్టోత్తర శతనామార్చనలు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీ స్వామివారి మాస నక్షత్రం శ్రావణ నక్షత్రం సందర్భంగా ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి తిరుకల్యాణ మహోత్సవాన్ని ఆలయ అర్చకులు శ్రీమాన్ చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు అత్యంత వైభవోపేతంగా ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో కళ్యాణకర్తలుగా ఆలయదాతలు హైదరాబాద్ వాస్తవ్యులు బొమ్మ గణేష్ సతీ సమేతంగా కుటుంబం సభ్యులతో పాల్గొని శ్రీ స్వామివారికి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పణ చేశారు. కళ్యాణం అనంతరం నైవేద్యం నివేదనలు భక్తులకు తీర్థ ప్రసాదాలను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. త్రయోదశి అది కుటుంబం ముందు త్రయోదశి ఏ కార్యమైనా కుటుంబం ముందు చేసేటన్నీ కూడా వృద్ధిలోకి వస్తాయి. ఎందుకంటే కుటుంబం తెల్లారి మర్నాడు నుంచి చెల్లుదైనా కదా మాది 2వ గంట మనం కరెక్ట్ ప్రధాన చక్రవర్తి 2వ దొడతోషం 3వది పొంగలి 4వది పులిహోర 4వ ప్రసాదం. ఈ నామం సరిపోదు, ఈ నామం సరిపోదు. బాగా ఆకలి అవుతున్నది,
గింత అనేది సరిపోతుందా గింత అన్నం తింటే కడుపు నిండా నమ్మినా ఇంకా సాయంత్రం దాకా మళ్ళీ దాని నాశం ఉండదు మనిషికి కదా. అప్పుడు ఇప్పుడు ఇంత తింటే ఈ కాయ తిందామా ఆ పండు తిందామా ఈ పానకం తాగుదామా ఆవిడప్పు తాగుదామా అన్నట్టే ఉంటుంది. లక్ష్మీరమణ నాకు రాకుండా పర్వాలేదు, స్వామికి రావాలి. ఓం నమ సరసే నమ సరసస్పరయే నమ సఖీనాం పరోగాణాం చక్షుషే నమో దివైః నమ పృథివ్యై సప్రదవాన్నే గోపాయ ఏష సద్యా సభాసదః రమాయరుపాసితాం మంగళముహూర్తే నమః. అయం ముహూర్త శుభముహూర్తోస్తు. ఏతత్ సమయే సుముహూర్తకాలేన సూర్యాదీనాం నవానాం గ్రహాణామత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదైవ విద్యాబలం దైవ బలం తదైవ. హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వం నుండి నిధుల సాధనకై సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్రను మహాధర్నా జయప్రదం చేయాలి. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పిలుపు. అన్ని రంగాల కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశం. నల్గొండలో భక్తి శ్రద్ధలతో ఘనంగా ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీ మరియు అన్నదాన కార్యక్రమం. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో డీసీసీ అధ్యక్ష నియామకంపై సమావేశం. భారతరత్న సెయింట్ మదర్ టెరిసా స్ఫూర్తితో బేతస్తా ఆధారమా ద్వారా ఏరియా హాస్పిటల్లో పేషెంట్స్కు బ్రెడ్స్ పండ్లు పంపిణీ. ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి వెల్లడి. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల సాధన కోసం సిపిఐఎం పాదయాత్రను జయప్రదం చేయండి. సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం పిలుపు. చౌటుపల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ సెమినార్ జనరల్ బాడీ సమావేశం. మద్దెలమ్మ దేవాలయంలో నూతన వినాయక శివలింగ ప్రతిష్టాపన. మిర్యాలగూడ చేనేత సహకార సంఘం ఎన్నికలు. మిర్యాలగూడలో ర్యాలీ. రఘునాథపురంలో ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.